హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి, అందులోనూ రేసెస్ పరుగు పందాలకి సంబంధించి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక, ఏ అనేవాడు బీని ఓడిస్తున్నాడు, బి అనేవాడు సిని ఓడిస్తున్నాడు అంటాడు, లేదా ఏ అనేవాడే బీని సిని ఓడిస్తున్నాడు అంటూ ఉంటాడు. కంప్లీట్ పరుగు పందాలు చాప్టర్ అంతా కూడా ఈ 2 పాయింట్ల మీదే బేస్ అయి ఉంటుంది. వాడు ఆ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని లెక్కలు ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వాచ్ చేస్తూ లెక్కలు నోట్ చేసుకోండి. ఓకే, తప్పనిసరిగా నోట్స్ రాయండి. ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి ఒకసారి. ఇన్ ఏ 100 meter రేస్, ఏ కెన్ బీట్ బి బై 25 meters, బి కెన్ బీట్ సి బై 4 meters. ఇన్ ద సేమ్ రేస్ ఏ కెన్ బీట్ సి బై. జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. 100 మీటర్ల పరుగు పందెంలో బీను ఏ 25 మీటర్లో ఓడిస్తున్నాడు. ఏ అనేవాడు బీని ఓడిస్తున్నాడు. ఏ అనేవాడు బీని ఓడిస్తున్నాడు. సీను బి 4 మీటర్లో ఓడిస్తున్నాడు. బి అనేవాడు సీని ఓడిస్తున్నాడు. అయితే అదే పందెంలో సీని ఏ ఓడించగలిగిన దూరం ఎంత? ప్రస్తుతానికి లెక్క పక్కన పెడితే వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఒక పాయింట్ రాసిన చూడండి ఒకసారి. ఏ అనేవాడు బీని ఓడిస్తున్నాడు, బి అనేవాడు సీని ఓడిస్తున్నాడు అని చెప్పాడు. వరుసగా ఓడించుకుంటూ వెళుతున్నారు. ఏ అనేవాడు బీని ఓడిస్తున్నాడు, బి అనేవాడు సీని ఓడిస్తున్నాడు, సి అనేవాడు డీని ఓడిస్తున్నాడు అని చెప్పేసి ఇలా వరుసగా వెళ్ళిపోతే సేమ్ పాయింట్ మనం గతంలో పర్సంటేజ్ చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటది అంటే కనుక మనకి పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా. ప్రాఫిట్ అండ్ లాస్లో అయితే ఏ అనేవాడు బీకి అమ్మాడు, బి అనేవాడు సికి అమ్మాడు, సి అనేవాడు డి అనేవాడికి అమ్మాడు. ఇలా వరుసగా అమ్ముకుంటూ వెళతారు. అలాగే ఏ మొదటి జీతం పెరిగింది, తర్వాత సంవత్సరం జీతం తగ్గింది అంటూ ఉంటాడు. ఇలా ఎప్పుడైతే మనకి వరుసగా వెళ్ళిపోతూ ఉన్నారో, ఎప్పుడైతే మనకి ఇలా వరుసగా వెళ్ళిపోతూ ఉన్నారో అప్పుడు మనం ఏం చేయమని చెప్పాము? వరుస శాతాలు వాడుకోండి. ఏ చాప్టర్ అయినా ప్రాబ్లం లేదు అని చెప్పాను. ఏ చాప్టర్ అయినా ప్రాబ్లం లేదు, వరుస శాతాలు వాడుకోండి అని చెప్పాను. జస్ట్ చిన్న పాయింట్ అంతే, చిన్న పాయింట్. హ్యాపీగా ఈ పలానా చాప్టర్లో ఈ లెక్క ఎలా చేయాలి అని రూల్ ఏం లేదు. ఇది పర్సంటేజా, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిందా, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిందా, లేదా ఇలా రేసెస్కి సంబంధించిందా అంటే అన్ని చోట్ల ఒకే రకంగా చేస్తాం, వరుస శాతం చేస్తాం. ఏ అనేవాడు బీని, బి అనేవాడు సిని కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనం కూడా కంటిన్యూస్ పర్సంటేజ్ చేస్తాం. అయితే ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించింది కాదు, డిస్టెన్స్కి సంబంధించింది. 100 మీటర్ల పరుగు పందెంలో ఏని 25 మీటర్లో ఓడించాడు అన్నాడు. 25 మీటర్లో ఓడించాడు అంటే కనుక వీడు ఇంకెంత దూరం వెళ్తున్నాడు? ఇంకా 75 మీటర్లు ఉంటుంది. అందుకని 75/100 అంటే 25% తగ్గింది అంటే 75/100 రాసాం. 25% పెరిగింది అంటే కనుక క్లియర్గా 125/100 రాసాం. సేమ్ పాయింట్. నువ్వు ఎక్కువ ఆవేశపడక్కర్లా. ఈ లెక్కలకి రేషియో అనే టాపిక్ను ఉపయోగించుకొని లెక్క చేసుకుంటాం. అవి ఏమీ వాడాల్సిన అవసరం లేదు. నువ్వు నేర్చుకున్న ఒక బేసిక్ పాయింట్ని వాడుకొని చేసేయచ్చు. 75/100 బీని సి 4 మీటర్లో ఓడించాడని చెప్పాడు కాబట్టి 4 మీటర్లో ఓడించాడు కాబట్టి అంటే ఇంకా 96 మీటర్లు ఉంటుంది. 96/100. ఇక్కడ పందెం ఎంతకి అంటే కనుక 100 మీటర్లు కాబట్టి ఇంటూ 100. మన పర్సంటేజ్ అయినా 100 రాసాం. ఇక్కడ పందెం ఎంతకో రాసుకుంటాం. ఇక్కడ పందెం అనేది 100 మీటర్లు కాబట్టి 100 మీటర్లకి 100కి 75 బి వెళ్ళాడు, 100కి 96 సి వెళ్ళాడు. టోటల్గా 100 మీటర్లో చెప్తున్నాం అంతే. క్యాన్సిల్ చేసేయండి, సమాధానం అయిపోయింది. హ్యాపీగా 100 క్యాన్సిల్. ఈ రెండిట్లో మనకి 25 పోతుంది. 25 3 25 4 4 అనేది 96లో మనకి 24 సార్లు పోతుంది. ఇక్కడ 3 ఇంటూ 24 ఎంత అంటే కనుక 72. ఇక్కడ 72 మీటర్లు వచ్చింది అంటే కనుక మనకి ఎన్ని మీటర్లో ఓడిపోయినట్టు అంటే కనుక 28 మీటర్లో ఓడిపోయినట్టు. 28 మీటర్లో ఓడిస్తాడు. 28 మీటర్లో ఏ అనేవాడు సీని ఓడిస్తాడు. 28 మీటర్లో ఓడిస్తాడు. 28 మీటర్లో ఓడిస్తాడు. వరుస శాతాలు వేసినట్టే వరుస పందెం అనమాట. ఏ అనేవాడు బీని ఓడించాడు, బి అనేవాడు సీని ఓడించాడు. ఇక్కడ 100 ఎందుకు వేసాము? పర్సంటేజ్ కాబట్టి 100కే అర్థము. ఇక్కడ పరుగు పందెము 100 మీటర్లకు కాబట్టి 100 వేసుకున్నాం. అక్కడ పందెం ఎంతకైతే అంత. ఓకే అండి, వరుసగా ఓడిస్తే వరుస శాతాలు రాసేయండి. చాలా హ్యాపీగాను స్పీడ్గా లెక్క రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పదాలు ఉపయోగించుకున్న లెక్కలు అనేవి మనకి చాలా సరళమైన భాషలో ఎంత పెద్ద లెక్క అయినా సరే చాలా ఈజీగా అర్థమయ్యేలాగు, అట్ ది సేమ్ టైము అతి తక్కువ టైంలో యాక్యురేట్గా సమాధానం చెప్పేలాగా. ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ లేదు, ఎనీ వన్ ఏ క్యాండిడేట్ అయినా సరే చాలా ఈజీగా తక్కువ టైంలో చెప్పేలాగా మీకు క్లాసులు చెప్పడం జరిగింది.
ఓకే, కాబట్టి జాగ్రత్తగా మీకు ఈ యాప్లో ఉన్నటువంటి క్లాసులు కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇన్ 800 మీటర్ రేస్ ఏ బీట్ బి బై 100 మీటర్స్. ఇన్ ద సేమ్ రేస్ బి బీట్ సి బై 240 మీటర్స్. ఇన్ ద సేమ్ రేస్ బై హౌ మెనీ మీటర్స్ ఏ బీట్ సి. పాస్ చేసి మీరు చేసే ప్రయత్నం చేయండి. ఒక 800 మీటర్ల పరుగు పందెంలో ఏ బిని 100 మీటర్ల తేడాతో ఓడించాను. అదే పరుగు పందెంలో బి సిని 240 మీటర్ల పరుగు మీటర్ల తేడాతో ఓడించాను. అయినా అదే పందెంలో ఏ సిని ఎన్ని మీటర్లో ఓడిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ కూడా క్లియర్గా మనకి ఏ అనేవాడు బిని ఓడిస్తున్నాడు, బి అనేవాడు సిని ఓడిస్తున్నాడు, అంటే వరుసగా ఓడించుకుంటూ వెళుతున్నారు. అందుకని వరుస శాతాలు రాసినట్టుగానే వరుస పందాలు రాసుకుంటాం. అయితే పరుగు పందెం ఎంతకి? 800 మీటర్లకి. రేస్ ఎంత అంటే 800 మీటర్స్కి. ఈ 800 మీటర్స్లో బి అనేవాడిని 100 మీటర్స్లో మనకి ఓడించాడని చెప్పాడు. అంటే బి అనేవాడు ఎంత వెళ్తున్నాడు అంటే కనుక 700 మాత్రమే వెళతాడు. 800లో 700 మాత్రమే వెళ్ళాడు. టోటల్ మనకి పరుగు పందెము 800 అయితే ఆ 800లో 100 మీటర్ల తేడాతో ఓడిపోయాడు అని చెప్పాడు. 800లో 100 మీటర్ల తేడాతో ఓడిపోయాడు అని చెప్పాడు. అంటే బి అనేవాడు 700 మీటర్లు వెళ్ళాడు అని అర్థం. 800లో 700 బి వెళ్ళాడు. సేమ్ పాయింట్ బి అనేవాడు సిని ఓడించాడు, 240 మీటర్ల తేడాతో ఓడించాడని చెప్పాడు. అంటే 800 మీటర్లో సి అనేవాడు కేవలం 560 మీటర్లు మాత్రమే వెళ్ళాడు, ఓడిపోయాడు అని చెప్పాడు. కాబట్టి 240 తీసేస్తే ఇంకా 560 ఉంటుంది. పందెం ఎంతకి అంటే కనుక 800కి. పర్సంటేజ్ అయితే 100 రాస్తాం. ఇక్కడ పర్సంటేజ్కి సంబంధించింది కాదు, పరుగు పందానికి సంబంధించింది. అంతే, ప్రాబ్లం అక్కడతో చాలా ఈజీగా ఎగిరిపోతుంది అనమాట. సింపుల్గా ఏ అనేవాడు బిని ఓడించాడు, బి అనేవాడు సిని ఓడిస్తున్నాడు. చివరగా ఏ అనేవాడు సిని ఎన్ని మీటర్లో ఓడిస్తాడు అని చెప్పేసి అంటాడు. అలా ఎప్పుడైతే వరుసగా వెళ్ళిపోతుందో వరుస శాతాలు రాసుకున్నట్టుగా రాసుకోండి. హ్యాపీగా ఎటువంటి రేషియో ప్రపోర్షన్ అంటే రేషియో నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన పాయింట్ను ఉపయోగించుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పాయింట్, రెగ్యులర్గా వాడుకునే పాయింట్, పర్సంటేజ్లో మనం చెప్పుకునే చిన్న పాయింట్. అందుకని మీకు పర్సంటేజ్ చాప్టర్ చెప్తున్నప్పుడే ఓవరాల్గా అర్థమెటిక్కి సంబంధించినటువంటి నాట్ ఓన్లీ పర్సంటేజ్ చాప్టర్, అన్ని చాప్టర్లకి రిలేట్ అయినటువంటి ఒక 5 బలమైన కాన్సెప్ట్లు ఉపయోగించుకొని అర్థమెటిక్ లెక్కలన్నీ మీకు డీల్ చేయడం జరిగింది. 5 కాన్సెప్ట్లు ఉపయోగించుకున్నాం చాలా సరళమైన పదాలతో. ఓకే, 3 కీవర్డ్స్ 3 ఉపయోగించుకున్నాం. నిష్పత్తి అనేది ఒకటి, అలాగే భిన్నము అనేది ఒకటి, పర్సంటేజ్ ఒకటి. పర్సంటేజ్, అలాగే ఫ్రాక్షన్, రేషియో, ఈ 3 కీవర్డ్స్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే 5 కాన్సెప్ట్స్, పంచరత్నాలు లాంటి ఒక 5 కాన్సెప్ట్లు ఎలా ఉపయోగించాలి అని ఉపయోగించి అర్థమెటిక్లో ఉండే ఈచ్ అండ్ ఎవరి ప్రాబ్లం మీకు చెప్పుకోవడం జరిగింది. చాలా ప్రాబ్లమ్స్ మొత్తం వాటి మీద మనం చెప్పడం జరిగింది. అందుకని మన వాళ్ళు చాలామంది ఈజీగా ఫీల్ అవ్వడానికి కారణం అదే. కాబట్టి మీరు లెక్కలు చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఏం వాడుతున్నామని చూసుకోండి ఒకసారి. కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకోండి. 100 క్యాన్సిల్, 800 క్యాన్సిల్, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 8 అనేది దీంట్లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 70 టైమ్స్ పోతుంది. కాబట్టి 7 × 70 ఎంత అంటే కనుక 490 మీటర్స్ సి అనేవాడు వెళ్ళాడు అంటే కనుక ఎన్ని మీటర్లో ఓడిపోయినట్టు? 800లో 490 అంటే 310 మీటర్లో ఓడిపోయాడు. 800లో సి అనేవాడు 490 వెళ్ళాడు. 800లో సి అనేవాడు 490 వెళ్ళాడు అంటే కనుక ఎన్ని మీటర్లో ఓడిపోయినట్టు అంటే 310 మీటర్లో ఓడిపోయాడు అని చెప్పచ్చు. ఇక్కడ జస్ట్ చిన్న పాయింట్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఇన్ ఏ 100 మీటర్ రేస్ ఏ కెన్ గివ్ బి 10 meters అండ్ సి 28 meters. ఇన్ ద సేమ్ రేస్ బి కెన్ గివ్ సి. 100 మీటర్ల పరుగు పందెంలో బికి 10 మీటర్లు, సి అనేవాడికి 28 మీటర్లు ఏ స్టార్ట్ ఇవ్వగలడు అంటాడు. ఓడించాడు అని కూడా అంటూ ఉంటాడు. ఇదే పందెంలో సికి బి ఇవ్వగలిగినది ఎంత, లేదా ఎన్ని మీటర్లతో ఓడించాడు అని చెప్తాడు. జాగ్రత్తగా గమనించండి. గత ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి తేడా గమనించండి ఒకసారి. ఏ అనేవాడు బిని ఓడించాడని చెప్పాడు, అదే అనేవాడు సి అనేవాడిని ఓడించాడని చెప్పాడు. బి సిని కాదు, ఏ అనేవాడే బిని ఓడించాడు, ఏ అనేవాడే సిని ఓడిస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఏ అనేవాడు ఒక్కడే అటు బిని ఇటు సిని ఓడిస్తున్నాడు అని చెప్పాడండి. జాగ్రత్తగా గమనించాలి పాయింట్.
మరి ఏ గెలిచాడు అంటున్నాం కాబట్టి ముగ్గురు పరుగు పందెం స్టార్ట్ చేశారు కాబట్టి ఏ గెలిచాడు ఎన్ని మీటర్లు 100 మీటర్లకు వచ్చాడు. ఇది వరుస శాతాలు కాదని అర్థమైపోయింది. వరుసగా ఓడిస్తే వరుస శాతాలు, ఇక్కడ వరుసగా ఓడించట్లే చూడండి ఒకసారి. ఏ అనేవాడే బీని సిని ఓడిస్తున్నాడు కాబట్టి ఏ 100 మీటర్లు వెళితే బి అనేవాడిని 10 మీటర్లో ఓడించాడు అనగానే 90, సి అనేవాడిని 28 మీటర్లో ఓడించాడు అనగానే 72. అంటే క్లియర్గా మనకి ఇదొక రేస్ అనుకుంటే ఏ పూర్తిగా వెళ్ళాడు 100 మీటర్లు, బి అనేవాడు పూర్తిగా వెళ్ళలేదు 90 వరకు వచ్చి ఆగిపోయాడు. ఎందుకంటే 10 మీటర్ల గ్యాప్ ఉందనగా ఇంకా 10 మీటర్ల గ్యాప్ ఉందనగా ఇంకా 10 మీటర్ల గ్యాప్ ఉందనగా అప్పటికి ఏ అనేవాడు నెగ్గేశాడు. నెక్స్ట్ సి అనేవాడేమో ఎక్కడ వరకు వచ్చాడు 72 వరకే వచ్చాడు. అప్పుడు ఎంత గ్యాప్ వచ్చింది 28 మీటర్ల గ్యాప్ వచ్చింది. ఏ నెగ్గే సమయానికి ఇంకా 28 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది పరుగు పందానికి సంబంధించి మాట్లాడుకుంటే. అయితే ఎగ్జామ్ హాల్లో బొమ్మలు వేస్తూ కూర్చోలేం కదా, ఎగ్జామ్ హాల్లో మనం బొమ్మలు వేస్తూ కూర్చోలేం. అందుకని బొమ్మలతో సంబంధం లేకుండా ఏ అనేవాడు 100 మీటర్లు వెళ్ళినప్పుడు బి అనేవాడు 10 మీటర్లో ఓడిపోయాడు అన్నాడు కాబట్టి 10తో ఓడిపోయాడంటే 90 వరకు వెళ్ళాడు. సి అనేవాడు 28లో ఓడిపోయాడు అన్నాడంటే వాడు 72 వరకు వెళ్ళాడు అని అర్థమవుతుంది. అయితే వాడు అడిగిన ప్రశ్న బి అనేవాడు సికి ఎన్ని మీటర్లు ఇవ్వగలడని చెప్పాడు, లేదా బి అనేవాడు ఎన్ని మీటర్ల తేడాతో గెలుస్తాడు అని చెప్తున్నాడు. మరి బి గెలవాలి అంటే ఎన్ని మీటర్లు వెళ్ళాలి? బి ఎప్పుడు గెలిచాడు అంటాం? వాడు 100 మీటర్లు వెళితే అంటాం. బి గెలిచాడు అంటే అర్థం ఏంటి? బి 100 మీటర్లు వెళ్ళాలి అని అర్థం. కాబట్టి బి అనేవాడు 90 మీటర్ల దగ్గర ఉన్నప్పుడు 72 ఉంటే, బి అనేవాడు 90 అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు సి అనేవాడు 72 దగ్గర ఉన్నాడు. బి అనేవాడు 90 అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు సి అనేవాడు 72 అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. మరి బి నెగ్గాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? 100 వరకు వెళ్ళాలి. బి నెగ్గాలి అంటే 100 వరకు వెళ్ళాలి. అప్పుడే కదా వీడు ఇక్కడ కాలు పెట్టిన తర్వాతే నెగ్గాడు అని చెప్తాం. అంతవరకు నెగ్గాడు అనకూడదు, ఇంకా ఉంది కదా అనిపిస్తుంది. పూర్తిగా వెళ్ళిన తర్వాతే నెగ్గాడని చెప్తాం. అందుకని బి చివరి వరకు వెళితేనే నెగ్గినట్టు. అందుకని బి 100 వరకే వెళ్ళేసరికి వీడేం ఖాళీ కూర్చోడు కదా, వీడు కూడా పరిగెడతాడు కదా. అందుకని 28 దగ్గర ఆగిపోయాడు అంటే 28 మీటర్ల తేడాలో ఉండిపోడు, 72 దగ్గర ఉండిపోడు, ఇంకా వాడు పరిగెడతాడు. అందుకని మనం ఆలోచించుకోవాలన్నమాట. 100 మీటర్లు వెళ్ళినప్పుడు ఎంత అని చూస్తే కనుక కామన్గా ఉండి 0 క్యాన్సిల్, 9 8 72 కాబట్టి 10 ఎంత 80 మీటర్లు వచ్చాడు. అంటే సి అనేవాడు 80 మీటర్లు వచ్చాడు. బి అనేవాడు 100 మీటర్లు వచ్చినప్పుడు వీడు 80 మీటర్లు వచ్చాడంటే ఎన్ని మీటర్లో ఓడించినట్టు? 20 మీటర్లో ఓడించినట్టు. 100 మీటర్ల పరుగు పందెం కాబట్టి 100 మీటర్ల పరుగు పందెం కాబట్టి 20 మీటర్లలో ఓడించాడని చెప్పచ్చు. ఓకే. బి అనేవాడు 90 మీటర్ల దగ్గర ఉన్నప్పుడు సి అనేవాడు 72 దగ్గర ఉన్నాడు. 90 ఉన్నప్పుడు 72 అయితే మరి బి గెలవాలి అని చెప్పాం కాబట్టి అంటే బి పూర్తిగా వెళ్ళాలి. బి పూర్తిగా అంటే 100 మీటర్లు వెళ్ళాలి. అక్కడ బి 100 దగ్గర ఉన్నప్పుడు వాడు ఎంత దూరంలో ఉంటాడు? 90 దగ్గర ఉన్నప్పుడు 72. మరి వీడు ఇంకో 10 పరిగెట్టేలోపు వీడు కూడా పరిగెడతాడు కదా. వీడు 10 పరిగెట్టేలోపు వీడు కూడా కొంత పరిగెడతాడు. కాబట్టి 90కి 72 అయితే 100కి ఎంత అంటే 80 మీటర్లు వచ్చింది. మరి 80 మీటర్లు అంటే కనుక ఎన్ని మీటర్లు ఓడిపోయినట్టు? 20 మీటర్లు ఓడిపోయినట్టు. గత రేస్కి ఈ రేస్కి తేడా గమనించండి. గత రేసులో ఏ అనేవాడే బి అనేవాడిని ఓడించాడు. గత రేస్కి ఈ రేస్కి తేడా గమనించండి. గత రేసులో ఏ అనేవాడే బిని ఓడించాడు, బి అనేవాడు సిని ఓడించాడు. ఇంకా ఉంటే కనుక సి అనేవాడు డీని ఓడిస్తాడు. వరుసగా వెళుతున్నారు. మరి ఈ రేస్కి వచ్చేసరికి ఏమైంది అంటే కనుక ఏ అనేవాడే అటు బిని సిని ఇద్దరినీ కలిసి ఒకేసారి ఓడిస్తున్నాడు. ఇద్దరినీ కలిసి ఒకేసారి ఓడిస్తున్నారు. తేడా రెండింటికి గమనించండి ఒకసారి. ఓకే. అలాగే మరొక ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఇన్ ఏ 100 మీటర్ రేస్ ఏ బీట్స్ బి బై 10 మీటర్స్ and C by 13 meters. In a race of 180 meters, B will beat C by 100 మీటర్ల పందెంలో బిని 10 మీటర్లు, సి అనేవాడికి 13 మీటర్లలో ఏ గెలవగలడు. 180 మీటర్ల పరుగు పందెంలో సిని బి ఎన్ని మీటర్లలో గెలుస్తాడు? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఏ అనేవాడే అటు బిని ఇటు సిని గెలవగలడని చెప్పాడు. అంటే ఏ అనేవాడే ఇటు బిని
ఇటు సిని ఇద్దరినీ గెలవగలడని చెప్పాడు. అంటే ఇక్కడ వరుసగా ఓడిస్తే లేదు, వరుసగా ఓడిస్తే వరసాతలు. వరుసగా ఓడిస్తే అంటే ఏ అనేవాడు బీని ఓడించాడు, బి అనేవాడు సిని ఓడించాడు అన్నాడు అనుకునేది వరసాతలు. ఇక్కడ వరుసగా ఓడించడం లేదు, ఏ అనేవాడే అటు బీని ఇటు సిని ఓడిస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఏ ఓడిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ఏ 100 మీటర్ల పరుగు పందెం, బీని 10 మీటర్లో ఓడించాడంటే బి ఎక్కడి వరకు వెళ్ళినట్టు 90 వరకు వెళ్ళినట్టు. సిని 13 మీటర్లు ఓడించాడంటే 87 మీటర్ల వరకు వెళ్ళినట్టు. ఇది 100 మీటర్ రేస్లో సంబంధించింది. అయితే వాడు అదే పందెంలో బి అనేవాడు సిని ఎన్ని మీటర్లో ఓడిస్తాడని చెప్పాల. అదే పందెంలో అంటే కనుక అదే 100 మీటర్లలో అని అర్థం. కానీ ఇక్కడ అదే పందెంలో అని చెప్పలేదు. 100 మీటర్ల పరుగు పందెం వేసినప్పుడు వీడు 90 దగ్గర ఉన్నప్పుడు వీడు 87 దగ్గర ఉన్నాడు, వీడు 90 దగ్గర ఉన్నప్పుడు వీడు 87 దగ్గర ఉన్నాడు. బి 90 దగ్గర ఉంటే సి అనేవాడు 87 దగ్గర ఉన్నాడు. అయితే వాడు చెప్పిన ప్రశ్న 180 మీటర్లకి ఎంత అని అడిగాడు. 180 మీటర్లకి ఎంత, 180 మీటర్లకి ఎంత అంటే 180 మీటర్ల పరుగు పందెం అయితే ఎంత, అదే పందెం అంటే 100 మీటర్లకి ఎంత అని రాసేద్దాం. కానీ వాడు అన్న ప్రశ్న 180 మీటర్లకి ఎంత అన్నాడు కాబట్టి 90 దగ్గర ఉన్నప్పుడు 87 అయితే 100 దగ్గర ఉన్నప్పుడు ఎంత సి. బి అనేవాడు 90 దగ్గర ఉన్నప్పుడు 87 అయితే అదే బి అనేవాడు 180 దగ్గర ఉంటే కనుక ఎంత, 90కి డబల్ ఇది, 87కి డబల్ 80 160 ప్లస్ 14 174. అంటే సి అనేవాడు 174 మీటర్లు వచ్చాడు. అంటే ఎన్ని మీటర్లో ఓడిపోయినట్టు 6 మీటర్లో ఓడిపోయినట్టు. ఎందుకంటే టోటల్గా 180 కాబట్టి, టోటల్గా మనకి 180 కాబట్టి 6 మీటర్లలో ఓడిపోయాడు. 6 మీటర్లో ఓడిపోయాడు. ఓకే, ఈ విధంగా మనకి రేసెస్కి సంబంధించి ఈ లెక్కలు రిపీట్ అయ్యాయి. అంటే ఈ కాన్సెప్ట్ కూడా రిపీట్ అవుతుంది ఎక్కువగా. ఓకే, కాబట్టి రేసెస్కి సంబంధించి అన్ని లెక్కలు కూడా ఈ రెండే కాన్సెప్ట్లు ఉంటాయి. చాలా సింపుల్గా మాట్లాడేసుకోవచ్చు. ఇది కూడా కొత్తగా మనం ఎక్కడో తెచ్చుకుంది కాదు. ఇవే లెక్కల పర్సంటేజ్లో కూడా ఉంటాయి. 3 సంఖ్యలలో అది ఈ లెక్కే. 3 సంఖ్యలలో మొదటి 2వ సంఖ్యలు 3వ సంఖ్యలో అంటాడు. 1వ సంఖ్య 2వ సంఖ్య 3వ సంఖ్యలో అని చెప్తాడు. 1వ సంఖ్య 2వ సంఖ్య 3వ సంఖ్యలో 20% 30% అయితే అంటాడు. 1వ సంఖ్య 2వ సంఖ్య 3వ సంఖ్యలో 3లో అని పదం వాడతాడు. అంటే ఈ రెండింటిని పట్టుకొచ్చి దీంతో కంపేర్ చేస్తూ ఉన్నాడు అంటే అది ఈ లెక్క. ఓకే, ఇదే పర్సంటేజ్లో మొదటి సంఖ్య 2వ సంఖ్య కన్నా 20% ఎక్కువ, 2వ సంఖ్య 3వ సంఖ్య కన్నా 30% ఎక్కువ అంటాడు. అంటే ఇంతకుముందు రేస్కి సంబంధించిన లెక్క అక్కడ మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్. కాబట్టి కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో ఓవరాల్ అర్థమెటిక్ అంతా వాడేయగల కెపాసిటీ మనకు వచ్చేయాలి. పర్సంటేజ్ చాప్టర్ కనుక మన కంట్రోల్లోకి వస్తే ఆల్మోస్ట్ అర్థమెటిక్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రతి ప్రాబ్లం కూడా మన కంట్రోల్లోకి వస్తుంది.